నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నీటి విషయంలోనైనా సహకారం విషయంలో అయినా తెలుగు వారంతా కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత ఏడాది సుమారు కృష్ణా గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని వ్యాఖ్యానించారు. దీనికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు. సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలంటే మనలో ఐకమత్యంగా ఉండాలని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు 2 రాష్ట్రాలు ఉన్నా కూడా తెలుగే మాతృభాష అని తెలిపారు. 2 రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకి పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకనే సాగర్ జలాలను ఉపయోగించుకునేలాగా ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని ప్రస్తావించారు. పోయిన సంవత్సరం దగ్గర 6,282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3,000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను. ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను. మిగిలిన విషయాలన్నీ బయట చెప్తాను. కానీ నా జీవితాశయం ఒకటి, నీటి విషయంలో కానీ సహకారంలో కానీ తెలుగు వారందరూ కలిసి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడున్నా మనల్ని గుర్తించేది ఏకైక భాష, అది తెలుగు భాష. ఆ భాష ముందుకు పోవాలంటే తెలుగు జాతి తరతరాల మధ్య కుటుంబ బంధాలను భాష బలపరుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన తెలుగు భాష పరిరక్షణకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆంగ్లం నేర్చుకోవడం తప్పు కాదు, తెలుగు మర్చిపోవడం తప్పేనని కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యానించారు. కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు, శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్న మన పూర్వీకుల స్వరం, 1000 సంవత్సరాలు పైగా సాహిత్య సాంప్రదాయాన్ని నింపుకున్న ఒక మహా సముద్రం. అన్నమాచార్యుల కీర్తనల నుండి శ్రీ విప్లవ కవిత్వం వరకు, మహాభారతం నుండి విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని, విప్లవ స్ఫూర్తిని అందించినటువంటి భాష ఈ తెలుగు భాష. భాష చనిపోతే సంస్కృతి చనిపోతుంది, సంస్కృతి చనిపోతే మనకి గుర్తింపు మాయమవుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంట్లో తెలుగులో మాట్లాడాలి. నేను కూడా అమెరికాలో ఉన్న మా పిల్లలతో ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతాం. ఎందుకంటే తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు పిల్లలకని తెలుసుకోవాలి. తెలుగు కథలు, తెలుగు సామెతలు చెప్పాలి, తెలుగు పాటలు వినిపించాలి. మన భాష విలువను, చరిత్రను, గొప్పదనాన్ని
ప్రతి ఒక్కరికి తెలియజే కక్ష కట్టి తనను బీఆర్ఎస్ నుంచి బయటికి పంపించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా ఆమోదించాలని మండలిలో చైర్మన్ ను కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ జాగృతి ఏర్పాటు, ఎంపీగా పోటీ చేసే క్రమం వరకు జరిగే పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ లో ఎలాంటి ప్రజాస్వామ్యం లేదని, కనీసం తన వాదన లేకుండా బహిష్కరించారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం నిర్మాణం వరకు అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం జరిగిన అవినీతి గురించి కేసీఆర్ కు వివరించానని, ఆయన కనీసం పట్టించుకోలేదని తెలిపారు. ఇక్కడ పోటీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష. ఆ నిజామాబాద్ ప్రజలు దాన్ని గౌరవించారు. ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో పనిచేసుకుంటూ వెళ్ళినాం అధ్యక్ష. ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రులు సమాధానం ఇచ్చారు. వైసీపీ సాక్షి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రులు సమాధానమిచ్చారు. వైసీపీ సాక్షి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై ధ్వజమెత్తారు. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయిందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఆయనే చెప్పాడు, కోర్టుకు పోదాము, భోగాపురం పోదాము, ల్యాండ్లన్నీ కూడా నిలబెట్టేస్తాము, మళ్ళీ మీకు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ల్యాండ్స్ అన్ని కూడా, మీ పొలాలన్నీ కూడా మీకు వెనక్కి ఇప్పిస్తా అని చెప్పి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏమంటాడు, మధ్యాహ్నం పూట విశాఖపట్నంలోనే ఈగలు తోలుతున్నారు. విశాఖపట్నంలో ఈగలు తోలితే ఈగలు కూడా ఉండవు అనేది ఆయన అర్థం. అది మరి ఈగలు కూడా తోలడానికి నువ్వు ఏ విధంగా నువ్వు చేసిన గొప్ప ఘనత అంటావు, ఎట్లా ఏ విధంగా ట్వీట్లు పెట్టుకుంటా ఉన్నావు, కనీసం ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్కు ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఒక అపరిచితుడుగా మారినారా? ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు మీరు అసత్యాలకు అంబాసిడర్గా మారి ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. అంటే నీకు నచ్చినప్పుడు ఒక రకంగా జిఎంఆర్ గారు కనపడతారు. ఆ రోజు జిఎంఆర్ సంస్థకు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే టెండర్ల విధానంలో ఉందో ఆ టెండర్ల ప్రకారం కూడా టెండర్లు పిలవడం జరిగింది. వాటిలో క్వాలిఫైడ్ అయ్యారు. క్వాలిఫైడ్ అయిన వారికి ఒప్పజెప్పడం రెవెన్యూ షేర్ ప్రకారం కానీ ఇంకోటి కానీ క్వాలిఫైడ్ అయినటువంటి ప్రకారం ఇవ్వడం జరిగింది. అదే జిఎంఆర్ సంస్థ తీసుకొచ్చిన తర్వాత మరీ నీకు నచ్చినప్పుడు పూజ చేసుకుంటూ, అంటే ఏదైనా కానీ ఒకసారి పూజ చేస్తే సరిపోదు, 2 సార్లు ఫౌండేషన్ వేసే విధానం ఆయనకు ఉన్నాయి. ఆ విధానాలు కూడా మళ్ళీ రేపు ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. ఏదైతే దోపిడీ సంస్థ జిఎంఆర్ అన్నారు, మరి అదే దాని మీద కూర్చొని ఆయన గురించి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మీది విధ్వంసం, మాది వికాసం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ 18 నెలల కాలంలో కంప్లీట్ చేసి 95% చేసామని చెప్పారు. గతంలో కూడా రాబోయే 30-40 ఏళ్ళకు కూడా అవసరం ఉంటుందని ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా దాని ఫలితాలు కూడా చూస్తే 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు ఆ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి అభిమానిస్తూ వచ్చారు. అటువంటి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉంటే
తప్పనిసరిగా మనం అనుకున్న విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేసి విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి బీజం వేశారు. మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయ్యేసరికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ లేదు. ఏదో 1-6 ఫ్లైట్ ఉండేది. మొదటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చి కొత్త టెర్మినల్ నిర్మించి ఒక స్థాయికి తీసుకొచ్చారు. అయితే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు నేవల్ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఇంతకంటే మనం ముందుకు తీసుకెళ్ళలేం. అది కూడా సిటీ మధ్యలో ఉంది, ఎక్స్పాండ్ చేయడానికి కూడా అవకాశాలు లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ 3 జిల్లాలు రూపురేఖలు మారాలంటే, ఈ 3 జిల్లాలు మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి, గంజాయి వ్యతిరేక అవగాహనతో చీరాల్లో 2K రన్ నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో గంజాయి తదితర మత్తు పదార్థాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 2K రన్ నిర్వహించారు. ఈ 2K రన్ లో యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో ముందుగా వచ్చిన 10 మందికి సిఐ సుబ్బారావు స్వయంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ సమాజాన్ని మత్తు పదార్థాల నుంచి కాపాడాలనే లక్ష్యంతో ఈ నెల మొదటి వారంలో గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నెక్స్ట్ ఫిబ్రవరి 1 పెట్టబోయే ఇదే అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ఆలోచన వచ్చింది. దాన్ని మేము డిసెంబర్ 7వ తారీఖున ఫస్ట్ ప్రోగ్రామ్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కొంతమందికి కమ్యూనికేట్ చేయగలిగాము, వచ్చారు, మంచి స్పందన వచ్చింది. ఇవాళ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంకొంతమంది స్టూడెంట్స్ యాడ్ అవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్క పబ్లిక్ని కూడా మేము కోరేది ఏంటి అని అంటే, మీరు చేసే పనిలో నిమగ్నం అవడమే కాకుండా సొసైటీలో ఏం జరుగుతున్నాయో అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మేము ఈ రన్ ఫర్ చీరాల అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇవాళ ఎవరైతే ఈ రన్ ఫర్ చీరాల ప్రోగ్రాంలో 2 కిలోమీటర్స్ వాకింగ్లో ఫస్ట్ 10 ప్లేసెస్ ఎవరైతే వచ్చారో వీళ్ళకి మేము హెల్మెట్స్ ప్రదానం చేయడం జరిగింది. అంటే ఈ హెల్మెట్స్ ప్రదానం అనేది వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేయడం కోసం కాదు. ఒకటి, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన ఉండాలి అనేది. రెండోది, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే దాన్ని పబ్లిక్ తెలుసుకొని దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మంచి వైపు అడుగులు వేస్తారని చెప్పనేసి. కావున నెక్స్ట్ వచ్చేటువంటి ఫిబ్రవరి 1 మంత్లో వచ్చే ఫస్ట్ సండే 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఈ రన్ ఫర్ చీరాల ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఇంకొక కొత్త ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది. కావున చీరాల ఏరియాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మీ పార్టిసిపేషన్ చేసి మీ ఏరియాలో ఎంప్లాయీస్ కానీ, పబ్లిక్ కానీ, స్టూడెంట్స్ కానీ అవగాహన కలిగిస్తారనేసి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మీ స్టూడెంట్స్ ఈ నెల 11, 12, 13, 14 తేదీలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల పందాలు నిర్వహించబడును. ఎడ్ల పందాలలో పాల్గొనే వారికి మరియు తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం కలదు. పుల్లల చెరువు రోడ్లోని స్విమ్మింగ్ పూల్ పక్కన ఎద్దుల పోటీలను అంగరంగ వైభవంగా, రైతు శ్రమకు గౌరవంగా, తెలుగు సాంప్రదాయాలకు ఊపిరిగా సంబరాలు అంబరాలు అంటే విధంగా ఈ జాతీయ స్థాయి ఎడ్ల పందాలు జరుగును. కావున ప్రజలు ఈ పోటీలను తిలకించేందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రశేఖర్ కోరారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టేటటువంటి ఒక పండగ, ముచ్చటగా 3 రోజులు జరుపుకునేటటువంటి పండగ. తెలుగువారు ప్రపంచంలో నలుమూలల ఎక్కడ ఉన్నా కూడా సొంత గ్రామాలకు తరలివచ్చి కుటుంబ సభ్యులతోటి, బంధుమిత్రులతోటి కలిసి చేసుకునేటటువంటి పండగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతికి పశు సంపద పట్ల చాలా అవినాభావ సంబంధం ఉంది. సంక్రాంతి అంటే పంటలు, పంటలు అంటే పాడి, అదే
మన యొక్క సాంప్రదాయం. అందుకే ప్రోత్సాహక కమిటీ, ఒంగోలు పశు ప్రోత్సాహక కమిటీ ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు వీరు జాతీయ స్థాయిలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూనే ఉంటారు. వారి ఆధ్వర్యంలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ ఎర్రగొండపాలెం వేదికగా ఎద్దుల పందాల పోటీలు జరగబోతున్నాయి. ఇది మన సంస్కృతిని గౌరవించటానికి, మన యొక్క సంస్కృతిని భావితరాలకి ఇవ్వడం కోసం, రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఎర్రగొండపాలెంలోకి వచ్చి ఈ యొక్క ఎద్దుల పోటీల్ని తిలకించి ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ ఆహ్వానం తెలుపుతూ 11, 12, 13, 14 తారీఖులు దాదాపుగా 4 కేటగిరీల్లో ఈ యొక్క ఎద్దుల పోటీలు నిర్వహించబడుతుంది. దాదాపు 15 లక్షల వరకు ప్రైజ్ మనీ, సీనియర్ విభాగంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క జతకి కన్సోలేషన్ ప్రైజ్ కూడా పెట్టి ప్రతి ఒక్క జత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, బాపట్ల జిల్లా కారంచేడులోని కట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ అర్చకులు కారంచేటి భద్రయ్య తెలిపిన వివరాల మేరకు స్వామివారి నాగాభరణం, అమ్మవారి చెవుల కమ్మలు, వెండి కిరీటం చోరీకి గురయ్యాయి. సుమారు వాటి విలువ 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరగడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. శ్రీ గంగా బ్రవరంబ సమేత కట్టమల్లేశ్వర స్వామి మరియు అయ్యప్ప స్వామి యొక్క సన్నిధిలో నేను అర్చక స్వామిని. ఈరోజు తెల్లవారుజామున 5:40 కల్లా నేను తలుపు తీయడానికి వచ్చేసరికి, శివాలయం తలుపు తీసేసరికి, శివాలయం తలుపు తీద్దామని చెప్పిన దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క గడిబెట్టి ఉన్నది. రాత్రి తాళం వేసి ఉంటే ఇప్పుడు గడిబెట్టి ఉంది అయ్యిందా అని చెప్పని అనుమానం కలిగింది. కానీ ఏదైనా నిర్ధారణ చేసుకోవాలంటే గడి తీయాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గడితీశాను. ఆ గడితీసిన పరిస్థితుల్లో ఎదురుగా భక్తులందరికీ కనిపించేటువంటి స్వామివారి యొక్క వెండి నాగాభరణము, అలాగే అమ్మవారి యొక్క వెండి కిరీటము, అలాగే అమ్మవారి యొక్క చెవులు, ఈ 3 తస్కరించినట్లుగా నిర్ధారణ జరిగింది. అంటే దొంగతనం జరిగినట్లుగా నిర్ధారణ జరిగింది. తర్వాత అమ్మవారి యొక్క మంగళసూత్రం కానీ, అలాగే అమ్మవారి యొక్క మెడలో ఉన్నటువంటి దండలు కానీ బాగానే ఉన్నాయి. ఈ 3 పోయినాయి. సరే నేను చెప్పాను, వాచ్మెన్ సంప్రదించగా వాచ్మెన్, స్వామి నేను వచ్చేసరికి ఈ విధంగా తలుపు తీసుకుంటే మీరు ముందులే వచ్చిన్నారేమో నాకన్నా ముందు అని చెప్పి నేను ఆయన తలుపు దగ్గరికి వేసాట. జరిగిన విషయాన్ని ధృవీకరించడం కోసం ఈ యొక్క గ్రామ పెద్దలైనటువంటి అలాగే గుడికి ధర్మకర్తలైనటువంటి శారదమ్మ గారికి, అంటే సురేష్ బాబు గారి అన్ని గారికి, అలాగే ఈ యొక్క ఆలయ మార్కాపురం జిల్లా కలెక్టరేట్ లో తొలిసారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు. అర్జీలు రాసేందుకు నియోజకవర్గాల వారీగా కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రజల కోసం ప్రత్యేక టెంట్లు, సాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. అర్జీలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున అయితే కలెక్టరేట్ వద్దకు ప్రజలు చేరుకున్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, వికలాంగుల పెన్షన్ల కోసం బాధితులు వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు పశ్చిమ ప్రాంతం నుంచి 150 కిలోమీటర్లు అవటం వలన 4 గంటల సమయం పడేదని, జిల్లా ఏర్పాటు చేయడం వలన ప్రయాస భారం తగ్గిందని తెలిపారు. ప్రజలకు చేరుగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. పామూరు మండలం దుబాగుంట గ్రామంలో ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనిగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ రమా శ్రీనివాసులు, మండల టీడీపీ అధ్యక్షులు బొల్ల నరసింహారావు, మాజీ మండల టీడీపీ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇన్ఛార్జి అడుసుమల్లి ప్రభాకర్ రావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు దయండే శంకర్, పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు మాకిరిని శ్రీనివాసరావు, రాష్ట్ర బీజేపీ నాయకులు కొండిశెట్టి రమణయ్య, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వై రహిముల్లా, మండల తెలుగు రైతు అధ్యక్షులు ఉడుమల ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పోతురాజు వెంకట్రావు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు కావేరి రసూల్, స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు, క్రీడాకారులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వంలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలన్న సంకల్పంతో సాంకేతిక
సాంకేతికత వైపు యువతను నడిపించే దిశగా డ్రోన్ల అవసరాన్ని ప్రజల్లో అవగాహన కలిగించి రైతులకు డ్రోన్ల ద్వారా సేద్యం అందించే విధంగా అందుకు సంబంధించిన యువతను టెక్నీషియన్లుగా తయారు చేసే ఉపాధి పొందే దిశగా ఇలాంటి మంచి కార్యక్రమాలను మన ప్రభుత్వం రూపొందిస్తుందని ఆమె వివరించారు. మన అధినేతల్ని స్ఫూర్తిగా తీసుకొని దర్శి ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి గడపకు చేర్చే దిశగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నా ప్రయాణం సాగుతుందని ఆమె వివరించారు. ఇక్కడున్న ఫ్యాకల్టీకి, పెద్దలకు, అట్లాగే స్టూడెంట్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్షాప్ ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా వీ షుడ్ అప్రిషియేట్ మీ ఫ్యాకల్టీని కానీ, మీ ప్రిన్సిపల్ కవిత గారిని కానీ, ఇక్కడ టీచర్స్ అందరినీ. ఎందుకంటే చాలా లిమిటెడ్గా అరేంజ్ చేస్తున్నారు ఇట్లాంటి వర్క్షాప్స్. అది ఇక్కడ దర్శి ఇంకా మనకి కాలేజ్ కూడా బిల్డింగ్స్ కూడా లేని ప్లేస్ మీరు ఇక్కడ అడ్జస్ట్ అయ్యే ప్లేస్లో తీసుకొచ్చారంటే మీరు వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మీకోసం వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. అట్లాగే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మన దగ్గర నుండి ఎవరు కూడా లాక్కోలేని ఆస్తి. అబ్బాయిలే కదా, అమ్మాయిలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఫైనాన్షియల్గా మనం ఇండిపెండెంట్గా ఉండాలి. ఎప్పుడు ఏదొచ్చినా మన పేరెంట్స్కైనా మన కుటుంబానికైనా ఒక ఇంట్లో ఆడపిల్ల కనుక చదువుకుంటే ఆ తరమంతా బాగా చదువుకుంటారు, ఆ ఫ్యామిలీ అంతా ప్రోత్సహిస్తారు చదువుకోమని చెప్పి. ఎందుకంటే ఫాదర్ రోల్ మల్టిపుల్ ఉంటాయి. వాళ్ళు బయట అర్నింగ్స్కి వెళ్తారు, అన్నీ టేక్ కేర్ చేయలేరు. మదర్ అనే కుటుంబంలో పిల్లలంతా టేక్ కేర్. మీరు కనుక చదువుకుంటే ఇంకా బాగా ముందుకెళ్తారు. నేను ఇది మెయిన్గా ఆడపిల్లలకి చెప్తున్నాను. అండ్ ఎడ్యుకేషన్ గురించి అందరికీ కూడా చెప్తున్నాను. అందరూ కష్టపడండి. అండ్ ఇక్కడ జాబ్ మేళా మొన్న మీకు యూజ్ అయిందా? మొన్న పెట్టిన జాబ్ మేళా యూజ్ అయిందా? ఇంకా బెటర్ జాబ్ అనుకుంటున్నారా? బెటర్ శాలరీ అనుకుంటున్నారా? ఏదైనా కానీ నేను ఒకటే చెప్తాను. దర్శి పట్టణంలో అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కేటాయించాలని దళిత సంఘాలు నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం ఏర్పాటు చేయాలని కోరుతూ దళిత సంఘాలు నిరసనకు దిగాయి. దర్శి నియోజకవర్గ దళిత అధ్యక్షులు గన్నపూర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అనేక సందర్భాల్లో అంబేద్కర్ సమాజ్ భవనానికి స్థలం కేటాయించి భవన్ నిర్మాణాలని మహనీయుల జయంతులు వర్ధంతులను చేయాలి అని అనుకుంటే ఆర్థిక సామాజిక ఇబ్బంది గురవుతారని అధికారుల నిర్లక్ష్యం వలన మహనీయుల విగ్రహం కోసం కేటాయిస్తున్నారు. కానీ రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ సామాజిక భవన్ కోసం అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవటం లేదు. తక్షణమే స్పందించి అంబేద్కర్ సమాజ్ భవనం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో దళితుల ఆందోళన చేస్తే ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు రాచపూడి మోషే, గుంటగాని ఎలీషా, డిబిఆర్సి నియోజకవర్గ కావూరి కన్వీనర్ కావూరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి అంబేద్కర్ సమాజ్ భవనానికి స్థలం వెంటనే ఇవ్వాలి. అంబేద్కర్ సమాజ్ భవనానికి స్థలం వెంటనే నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. We want justice. We want justice. We want justice. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. లాల్పురం బ్రాండ్ జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసేలాగా టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలు కృషి చేయాలని తెలిపారు. లాల్పురం జనసేన పార్టీ నాయకులు కాటూరి శ్రీను మాస్టర్ ఆధ్వర్యంలో మహిళలకి ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, అడప మాణిక్యాలరావు, కొర్రపాటి నాగేశ్వరరావు, వడ్రానం మార్కండేయులు, జనసేన పార్టీ కార్పొరేటర్ల దాసరి లక్ష్మీ దుర్గ, ఎర్రంశెట్టి పద్మావతి పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ మిషన్ల పంపిణీకి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ మిషన్ల పంపిణీకి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జనరంజకమైన కూటమి పాలనతో వైసీపీ అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు. ఇక భవిష్యత్తు అంతా కూటమి ప్రభుత్వందేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మైత్రి, ఇద్దరు స్నేహితుల మధ్య మైత్రి, భార్య భర్తల మధ్య మైత్రి, తల్లిదండ్రుల మధ్య మైత్రి. ఈ కూటమి ప్రభుత్వంలో మరి 5,000 కలవాలన్నప్పుడు 1,000 పెద్దదంటారు, 1,000 పొట్టిదంటారు, 1,000 గలావంటారు, ఇవి రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఆ సమన్వయంలో ఎక్కడైనా నేను పొరపాటు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు వెంటనే వస్తాడు. అన్నా ఇక్కడ మోసం జరిగింది, ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇంకా నిద్రపోడు దాన్ని అయ్యేంత వరకు వదలడు.
సో అలాంటి ఒక గట్టి నాయకుడిని మనం ఇక్కడ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం. సో ఆయన యొక్క నిజంగా కష్టం కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈ జిల్లాలో అన్ని స్థానాల్లో ఎంతో పెద్ద మెజార్టీతో కలిశారంటే పత్తిపాళ్ళ కూడా 42,000, ఇంకొక 3 బాక్సులు వదిలేశాం. ఇంక లెక్క ఏం చేస్తామన్నారు మా ఇక్కడే ఉన్నాడు గింజపల్లి వెంకటేశ్వర ఏడున్నాడు తెలియదు, లేట్ అయిపోతుంది అక్కడ అంతా సంబరాలు జరగాలి, ఇదేం లెక్కేస్తాం వాడు ఆడున్నాడో లేడో అని చెప్పేసి బయటకు వచ్చాం. ఎవరు చేయరు అట్లా, అది కూడా లెక్కేద్దామంటారు. అయినా కూడా ఈ రాష్ట్రంలో అత్యధిక ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో మనకు ఉన్న 29 కాన్స్టిట్యున్సీల్లో అత్యధిక మెజార్టీ నాదే. కాబట్టి మీ అందరికీ నేను ఓడిపడాను. అలాగే ఇక్కడ మా పొరపాటు నాగేశ్వరరావు గారు, ఆయన నాకు సీట్ ఇచ్చినప్పటి నుంచి సీటు ఇవ్వకుండా ముందు కూడా 1 ఇయర్ పాటు ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఎవరికి ఇచ్చినా సార్ నాకు ఇస్తే మీరు చేయండి, మీకు ఇస్తే నేను చేస్తానని ఒకే మాట మీద పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ఇప్పటికి కూడా అనేక కార్యక్రమాలు, రోజు కార్యక్రమాలు. ఒక్కోసారి అనిపిస్తుంది నాకంటూ తప్పదు, నువ్వు ఒక రోజు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ లేదు సార్, జనసేన సేనకు రెస్ట్ లేదు సార్ అని చెప్పి తిరుగుతూనే ఉంటాడు అలాంటి. సో మరి ఇంకా అలాగా తీసుకుంటే అబ్బాయి హరి జిల్లా అధికార ప్రతినిధి, మరి వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఇటు సైడ్ తీసుకుంటే చెల్లెలు పద్మావతి, ఎర్రంశెట్టి పద్మావతి, మన గోరంట్ల కార్పొరేటర్ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.